శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయో, సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే, మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా, ఆ మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి. ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి. ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్లకు ఇష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యం పెట్టండి. ఆ తరువాత ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి. ఇలా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాలి. అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అన్ని శుభాలే కలుగుతాయి. మీ కుటుంబం వృద్ధి చెందుతుంది. పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు. అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది. ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే, ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని తర్పణం ఇవ్వాలి. అలా తర్పణం ఇచ్చేటప్పుడు చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుండి తర్పణం ఇవ్వాలి. నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు బొటన వేలు నుండి విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి. మరణించిన ముత్తాత, మరణించిన తాత, మరణించిన తండ్రి, ఈ ముగ్గురి పేర్లు చెప్తూ చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి. దీనినే పితృతర్పణం అంటారు. ఇలా చేయటం వలన కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇవేమీ చేయలేము అనుకునేవారు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి. అంటే ఒక రోజుకు సరిపడు బియ్యం, పప్పు, ఉప్పులు ఇవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి. అలా చెప్పుకుంటే పెద్దలందరూ కూడా ఉన్నత లోకాలకు చేరుకుంటారు. పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి. తర్పణాలు ఇవ్వండి. అవన్నీ చేసే సమయం లేదు, మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇవ్వండి. దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి. ఆవుకు గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్నా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ పెద్దల అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో పితృదోషాలు పితృశాపాలు తొలగుతాయి. కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవ నూనె ప్రమిదల్లో వేసి 8 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకొని అఖండ ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.